తెలంగాణ రాష్ట్ర కుర్మ 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు శనార్థి. నా పేరు కంచి ప్రభాకర్ కుర్మ, కుర్మ కుల సంక్షేమ సంఘం హన్మకొండ అధ్యక్షుడిని. ఈ మధ్యలో కులలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులను మనందరం గ్రహిస్తున్నాం సోషల్ మీడియా ద్వారా. మరి ఈ మార్పులకు ఆన్సర్ చేయవలసిన వారు ఎవరు? దానికి ఆ జవాబు చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి జవాబు చెప్పవలసినటువంటి గౌరవనీయ రాష్ట్ర అధ్యక్షుల వారు మీడియా ముందుకు వచ్చి కానీ, లేదా కులానికి సేవ చేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయిలో సేవ చేస్తున్న సుమారు 14 సంఘాలకు కూర్చొని ఆన్సర్ చేయడం కానీ, లేదా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ జిల్లా బాధ్యులందరినీ కూర్చొని వారికి ఆన్సర్ చేస్తూ కులాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయా జిల్లాల్లో కురుమలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం కానీ, గత ఈ 18 సంవత్సరాల కాలంలో అంటే గౌరవనీయులు పెద్దలు ఎగ్గం మల్లేశం గారి అధ్యక్షన జరిగినటువంటి ఈ కాలంలో ఒక జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా పనిచేసిన మీకు సర్వసభ్య సమావేశంలో మరి వేదిక పైకి పోయి మీ జిల్లా యొక్క స్థితిగతులు, కులం ఎదుర్కొన్న సమస్యల గురించి మీరు ఎప్పుడైనా వివరించగలిగారా? మీకు ఎప్పుడైనా అవకాశం దొరికిందా? ఎందుకంటే వారు అవకాశం ఇవ్వరు, చెప్పరు. మనం ఎంతసేపు ఆయన రమ్మంటే పోవడం, రావడం, ఇంతే తప్ప మన సంఘంలో మన జిల్లా నాయకులుగా మనం సాధించింది ఏమిటి? మన కులానికి మనం జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా ఎంతవరకు రాష్ట్ర సంఘంతో కులానికి జవాబుదారితనంగా నిలబడినాం? మీరు చేస్తున్నారు పని, జిల్లా స్థాయిలో మీరు చేస్తున్నారు పని, కానీ మీకు రాష్ట్ర శాఖ నుంచి వెళ్ళి ఆర్థికంగా కానీ ఎంతవరకు సపోర్ట్ వచ్చింది? కులంలో ఉన్నటువంటి నెలకు 25-30 లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి కుర్మ సంఘం కుర్మలకు జరుగుతున్నటువంటి అనేక సందర్భాల అన్యాయాలలో, దాడులలో, గొల్లు చనిపోవడంలో కానీ, మనుషులే ఆత్మహత్య చేసుకోవడం కానీ, అలాంటి జరిగిన సందర్భంలో, లేదా సమ్మర్ వచ్చింది, ఎండాకాలం వచ్చిందంటే మరి బీరన్న పట్టణాలు మనం వేసుకుంటూ ఉంటాం. ఆ కుల సంస్కృతి సాంప్రదాయాలు వేసుకునే సందర్భంలో రాష్ట్ర కుల సంఘం నుంచి వెళ్ళి మీకేమన్నా ఎప్పుడన్నా పంపగలిగారా? మనం క్వశ్చన్ చేయడం లేదు, మనకు అక్కడి నుంచి రావడం లేదు, కనీసం మనకు వేదిక ఇవ్వడం లేదు. 20 సంవత్సరాలు చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా ఇంతవరకు స్టేజ్ ఎక్కకుండా, ఇంతవరకు జిల్లా అధ్యక్షునిగా నీ జిల్లాకు నువ్వు తెలుసు కానీ పక్క జిల్లాలో తెలియకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు పరిపాలిస్తున్నప్పటికీ మీరు అధ్యక్షునిగా కార్యదర్శిగా క్వశ్చన్ వేయకపోవడం, మరి దాని సంఘ బైలాస్ ఉంటాయి, దానికి బైలాస్ ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశాలు జరగాలి, 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశాలు జరగాలి, ఆ తీర్మానాలు చేయాలి. అంటే జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గము, జిల్లా కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గం వరకు మనం ఇక్కడ కుల సమస్యలపైన తీర్మానం చేసి రాష్ట్రానికి నివేదిస్తే ఆ రాష్ట్రము వారి కార్యవర్గం పెట్టుకొని అందులో ప్రియారిటీ వైజ్ ఇచ్చి సమస్యలను ప్రియారిటీ వైజ్ చేసుకొని అందులో ఆ వచ్చిన ఏదైతే మొదటిగా ఉన్నటువంటి సమస్య ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి దాన్ని సమస్య పరిష్కరించే విధంగా చేస్తూ కులాన్ని నడిపి కుల సమస్యలు ఒక్కొక్కరిగా మనం దాన్ని తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర కుల సంఘం పైన ఉంటుంది. మరి ఇంత ఇంటలెక్చువల్గా కానీ, ఇంత మేధావితనంగా కానీ, ఇంత పరిణతగా కానీ ఎప్పుడన్నా సంఘం నడిచిందా? 1951లో స్థాపించబడిన సంఘం అప్పుడు ఆ కాలంలో లిటరసీ పర్సంటేజ్ అక్షరాస్యత మన సంఘంలో కులంలో తక్కువ ఉండే, కానీ ఈ రోజులలో 90 చిల్లర్నే, అంటే 90% చిల్లర్నే ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేటు వారికి తోచిన ఆర్థిక స్తోమతను బట్టి. కానీ ఇప్పుడున్నటువంటి రాబోయే జనరేషన్ పిల్లలు మరి విద్యను అభ్యసిస్తున్నారు. మరి 51లో రిజర్వేషన్ పాస్ చేసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో గొల్ల కాపల గురించి ఆలోచించడం, అందుకని గొల్ల కాపలతో ఆలోచించడానికి సంబంధించి వారికి కావాల్సినటువంటి ఉన్ని పరిశ్రమ కానీ, గొల్ల కాపర సహకార సంఘం కానీ, తర్వాత గొర్రెలకు కావాల్సినటువంటి
మేతకు సంబంధించినట్టు భూములకు సంబంధించినట్టు 1032 జీవో 5 ఎకరాలకు సంబంధించింది కానీ, లేదా ఇంకా మన కులానికి సంబంధించినటువంటి గొర్రెల కాపర్లం కాబట్టి 5 నెలలు మన్యం పోతున్నాం, 5 నెలలు ఇంటికాడ ఉంటున్నాం. మరి అలాంటప్పుడు మీకు అర్ధసంచార జాతిగా గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎస్ఎన్టీని స్థాపించుకోవడంలో కానీ, లేదా తుమ్మ చెట్టు మీద ఉన్నటువంటి 599 జీవో ప్రకారం తుమ్మ చెట్టు మీద అధికారం కురుమలకే ఉంటుందనేటువంటి అంశాన్ని ఇవన్నీ మనం అప్పుడు సాధించుకున్నాం. అప్పుడు కులం గురించి అవి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు గొల్ల కాపర్లు 5-10% లేరు. ఇప్పుడు 90-95% విద్యార్థులు విజ్ఞానం వైపు నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఒక జిల్లా బాధ్యునిగా, మరి రాష్ట్ర బాధ్యులుగా, లేదా సంఘ బాధ్యునిగా, లేదా కుల అభిమానిగా మనం ఏం ఆలోచించాలి అంటే, చదువుకున్న పిల్లలను చదువులు బంద్ చేసి మళ్ళీ గొర్రెల కాపర్ల వైపు నడిపేయడమా? ఉన్ని పరిశ్రమ మూసేసుకున్నాం, అయిపోయింది. ఇట్లా ఒక్కొక్కటి ఎస్ఎన్టీ పోయింది, దాన్ని అడిగిన వాళ్ళు లేడు. 599 జీవో ఎక్కడుందో ఎవరికి తెలియదు. 5 ఎకరాల భూమి జీవో ఇంప్లిమెంటేషన్ లేదు. మరి ఇవన్నిటి మీద జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా మీ గొంతు ఎప్పుడైనా అడగలిగిర్రా? కుల సంస్కృతి సాంప్రదాయం, కుల మాన్యాలపైన, దేవుళ్ళపైన అన్యమతస్తులు దాడులు చేస్తా అంటే, మరి గుళ్ళను కింద ఉన్నటువంటి భూములను ఆక్రమిస్తా అంటే కూడా క్వశ్చన్ చేయనటువంటి మన లీడర్షిప్, కులానికి కావాల్సినట్టు అనేక హక్కులు కాలరాసుకపోతుంటే అడగలేనని హీన స్థితిలో ఉన్న ఈ సంఘం దానికి బాధ్యత ఇస్తున్నట్టు మనం ఎప్పుడన్నా మనం ఆలోచించినామా? ఎంతసేపు కులం పెద్ద మనుషులుగా పోని ఇప్పటికైనా సంఘంలో పనిచేస్తున్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీ జిల్లాలో ఎంత కులం ఉన్నది, నువ్వు సభ్యత్వం ఇచ్చిన ఎన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చారు, దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? అంటే కుల సభ్యుడు 18 సంవత్సరాలు దాటినటువంటి భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన ఓటు హక్కు ఏ విధంగా పొందుతాడో కులంలో కూడా 18 సంవత్సరాలు దాటిన మనకు ఓటు హక్కు ఉండాలి కదా. మరి నీ జిల్లాలో ఉన్నటువంటి ఎంత కులం ఉన్నో అంతమందిని సభ్యత్వం ఇవ్వగలిగిన ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి అందరూ సభ్యత్వం ఎందుకు ఇస్తలేరు? ఓన్లీ అంటే గొర్రెల కాపర్లకు, బానిసగా ఉన్నటువంటి వాళ్ళకు, ఫాలోవర్లకు, వీళ్ళకే ఇస్తారు సభ్యత్వం. క్వశ్చన్ చేయడం అంటే ఎదిరించడం అని మీరు ఎందుకు అనుకుంటారు? ఎదిరించడం అంటే మేము కులం కాదా? కాబట్టి అడిగిన వారిని ఎదిరించడం అని వారిని కంటిలో పెట్టుకొని వాళ్ళను భౌతిక దాడులకు గురి చేయడము అది కరెక్ట్ కాదు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే ఎక్కడనో మిస్ అవుతున్నాం, ఎక్కడనో కొంచెం అన్యాయం జరుగుతుంది. దాన్ని సరిదిద్దుకుంటే మళ్ళీ వాళ్ళు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళే బాధ్యత తీసుకొని సంఘంలో పనిచేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు మేధావులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, రకరకాల వాళ్ళు ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, కుల వ్యవస్థ బలపడ్డ తర్వాత, అయ్యో మన కులం గురించి మనం కూడా ఆ కులంలో పుట్టినానికి ఏదో ఒకటి చేయాలనే తపనతోని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళని కలుపుకపోయేటువంటి నాయకుడే లేడు. నాయకుడు అంటే అందరినీ సమన్వయం చేసి కలుపుకొని పోతేనే నాయకత్వం, ఆ సంఘం అంటారు. కానీ ఇట్లా నియంత్రిత భావజాలంతో ఎవరు రాకుండా, ఎవరు ఏం చేయకుండా, అసలు కులం కాడికే రాకుండా ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని భౌతిక దాడులకు లేకపోతే కులం నుంచి వెలివేసే విధంగా ఈ విధంగా ప్రవర్తించి సంఘాన్ని నడపడం అనేది అది ఒక పరిణత లేని సంఘంగా భావించవలసి వస్తుంది. ఇప్పటికి మనకు ఒకవేళ 1951లో స్థాపించబడిన సంఘం అని గర్వంగా ఫీల్ అయితే మరి అప్పుడున్నటువంటి ఎస్ఎన్టీని మనం ఎందుకు పునరుద్ధరించలేకపోతున్నాం? రాబోయే భావి తరాలకు ఆ రిజర్వేషన్ మనం ఎందుకు ఇప్పేయలేకపోతున్నాం? దాంట్లో మన కుల పాత్ర, మన సంఘం పాత్ర ఎంత ఉంది? ఒకవేళ ప్రభుత్వము 4,50,000 గొర్రెల యూనిట్లు ఇచ్చినప్పుడు అంటే తెలంగాణ స్థాయిలో 4,50,000 గొర్రెల కాపర్లుగా యూనిట్లు ఏర్పడి గొర్రెలు కాస్తున్నారంటే ఈ గొర్రెలను గాయడానికి మేపడానికి పోవాల్సిందే 6 నెలల కాలం పాటు మాన్యం పోవాల్సిందే. పాలమూరు జిల్లా వాళ్ళు మాన్యాలు మన మాగాని భూమిలోకి వచ్చి మేపుకొని పోతుంటే మనం చూస్తారేమా? మరి వాళ్ళకు ఇంతమంది ఇంకా మన్యం జీవిస్తూ మన్యానికి జీవాలు తీసుకుపోయి మేపుకుంటూ ఇంకా కులవృత్తిని కొనసాగించుకునే ఈ సందర్భంలో మనం డెవలప్ అయినట్టు? మరి అలాంటప్పుడు ఎస్ఎన్టీని ఎందుకు పునరుద్ధరించరు? అసలు ఎస్ఎన్టీ అంటే తెలిసే వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది? అసలు లీడర్గా బిహేవ్ చేసే వాళ్ళ దాంట్లో రాష్ట్ర అధ్యక్షునికి ఎంతవరకు అవగాహన ఉంది? దాని మీద కమిషన్లు ఏంటి? ఇవాళ ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళకి అంశాన్ని ఇచ్చి సాధ్య అసాధ్యాల గురించి మనం మాట్లాడుకొని మరి సెంట్రల్ ప్రభుత్వం దగ్గరికి బండారు దత్తాత్రేయ గారి గవర్నర్ గారు ఉన్నప్పుడు పోయిందంటే ఎంతో కొంత మనకు అవకాశం దొరుకు కదా. ఎంతసేపు కులాన్నిలో ఉన్నటువంటి వారిని వాడుకోవడం, ఓటు బ్యాంక్గా మార్చుకోవడము. ఇవాళ ఓటు బ్యాంక్ అంటే 1950-51 ప్రాంతాలనే మరి కొల్లూరు మల్లప్ప గారు కర్ణాటక
మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా గాంధీగా పిలుచుకుంటావు సౌత్ ఇండియాగా. మరి అలాంటి వాడు నాయకత్వం చేసి కులానికి ఎంతో చేయాలని దూరదృష్టితోని భూములను సమకూర్చి పెట్టడము, కులానికి సంబంధించిన ఈ జీవుల రూపంలో ఉన్ని పరిశ్రమలు ఇవన్నీ ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి కులాన్ని ఏకతాటి మీద నడపడం వల్లనే అప్పుడు 7-8 మంది ఎమ్మెల్యేలు, మరి అప్పుడు మినిస్టరు నర్సప్ప గారు కూడా మినిస్టర్ చేశారు. 50 కాలంలోనే మనం ఆ స్థాయికంగా రాజకీయ పరిణతి ఉన్నటువంటి మన సామాజిక వర్గము ఇలా 2020 కాడికి వచ్చేటలకు 0 ఎమ్మెల్యే పోయినాం. ఆ 0 ఎమ్మెల్యే నుంచి వెళ్ళి మరి కురువ యువ చైతన్య సమితి స్థాపించి మరి ఇప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్యేను ప్రత్యక్ష ఎన్నికలు పోయి మరి గౌరవనీయులు చీఫ్ విప్ బీలైలంగాలు గెలిపించుకోవడం జరిగింది. అట్లాగనే అంటే ప్రత్యక్షంగా ఎన్నికలు కాకుండా పరోక్షంగా మన కులాన్ని తాకట్టు పెట్టి 5 ఎకరాలు 5 కోట్లు ఇవ్వడం వల్ల ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఎమ్మెల్సీ పదవి ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి తనకు వచ్చినటువంటి ఈ ఎమ్మెల్సీ ఫండ్లకు వెళ్ళి కులానికి ఎంత కేటాయించి ఎక్కడెక్కడ కమ్యూనిటీ హాల్ కట్టి కులం కూర్చొని మాట్లాడుకోవడానికి, కులం కూర్చొని భావజాలాన్ని వ్యక్తపరచుకొని సమన్వయం చేసుకునేటువంటి కేంద్రాలను ఎన్ని నిర్మించాడు. ఏమి అవగాహన ఉంది? ఎంతసేపు పొలిటికల్ మీరు పదవులు పోండి. ఇది కుల సంఘం. కుల సంఘం అంటే అందరినీ కలుపుకపోవాలి. రాజకీయ క్షేత్రం మాది కాదు. మేము నీకు సపోర్ట్గా వస్తాం, గెలిపిస్తాం. కానీ నువ్వు రాజకీయ పార్టీలో చేసేటువంటి ఏదైతే రాజకీయాలయో కులం కాడికి వచ్చి కులాన్ని విడదీస్తూ కులంలో ఉన్నటువంటి రకరకాల యూత్ను వేరే, మహిళలను వేరే, చదువుకున్న వాళ్ళని వేరే, ఉద్యోగులను వేరే, వ్యాపారస్తులను వేరే, గొల్లకాపలు వేరే అని విడదీసుకుంటా పాలించడం అనేది అది అవివేకతనము. ఇవన్నీ చెప్పినవన్నీ అవి కులంలో వ్యవస్థ. అది ఆ కులం కాడికి వస్తానంటే ఆత్మీయతతో రావాలి. ఆత్మీయతో నచ్చి కులమా శనార్థి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ శనార్థి చేసి మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప రాజకీయం చేసేటువంటి దోపిడితనాలు, దొంగతనాలు, కుళ్ళులు, కుతంత్రాలు దయచేసి కులం కాడి పట్టుకరాకండి. మీరు రాజకీయ క్షేత్రంలో ఉండడంలో తప్పేం లేదు. మన సంఘంలో ఉన్న వాళ్ళు 10 రకాల సంఘాలలో రాజకీయ క్షేత్రంలో మాకు ఇబ్బంది ఏం లేదు. మేము బట్టి మీకు ఒకవేళ మీరు రాజకీయ క్షేత్రాన్ని పోయి పోటీ చేసే సందర్భంలో కులం కాడికి పోయి కుల అధ్యక్ష కార్యాలయం కూర్చొని కులం కాడికి వచ్చే శనార్థాన్ని చాలు వాళ్ళు ఖచ్చితంగా ఓట్లేస్తారు. మీ గెలుపు ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప నువ్వు డెవలప్ అవ్వడానికి, నీ ఆర్థికంగా సామాజికంగా విలువ రావడానికి, రాజకీయంగా పదవులు రావడానికి కులాన్ని వాడుకోవడం, కులంలో పనిచేస్తున్న స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి శ్రమకు, ఆర్థిక శ్రమకు మరియు శారీరక శ్రమకు సమయం ఇచ్చి కుటుంబ వ్యవస్థను వదిలేసి జిల్లాలో వివిధ గ్రామాలు తిరిగి ఎంతో వాయ ప్రయాసాల కోర్చి పనిచేస్తున్నటువంటి మరి జిల్లా అధ్యక్షులను మీరు పనిచేస్తున్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా వాడుకొని రాజకీయంగా నువ్వు ఎదుగుతూ వీళ్ళందరినీ 20 ఏళ్ళ కింద ఎక్కడైతే ఉన్నాడో అధ్యక్షుడు ఇప్పుడు కూడా అదే అధ్యక్షుడు అన్ని స్థాయిలలో ఆయనే ఉన్నాడు. కానీ 20 ఏళ్ళ కింద ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఇలా కొన్ని వేల కోట్లకు పరిగెత్తడము, రాజకీయ పదవులు అనుభవించడము, సామాజిక విలువ తెచ్చుకోవడం మాకు అభ్యంతరం లేదు. మీరు తెచ్చుకోవాలని మేము కోరుకున్నాం. కానీ ఏదైతే నిర్మాణ కార్యక్రమంలో చేపట్టినటువంటి కుల ఆస్తులు ఉన్నాయో దాన్ని మీరే భక్షించాలని కోరుకోవడము, దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ను కులానికి చెందకుండా మీరే తినాలని కోరుకోవడము, లేదా మీ బ్యాచ్ తినాలని కోరుకోవడంలో అది చాలా తప్పు. అది అపరిపక్వతకు సంబంధించిన అంశము. అది కులం కాడ దయచేసి ఇట్లా చేయకండి. ఇప్పుడు రేపు 5వ తారీఖు నాడు పిలిపించారు మీరు. మరి పిలిపించిన సందర్భంగా మీ సంఘంలో హాజరయ్యేటువంటి ఏదైతే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారో అక్కడ ప్రతి జిల్లాకు అధ్యక్ష కార్యదర్శిని చేయి మీద పిలుచుకొని అధ్యక్షుని మీ జిల్లాలో జరుగుతున్నటువంటి కుల పోకడలు, కుల సంస్కృతి సాంప్రదాయాలు, కులం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మీరు సాల్వ్ చేసినటువంటి అంశాలు, మరి రాష్ట్ర స్థాయికి గుర్తుకు తీసుకొచ్చినటువంటి అంశాలు అలాంటి అన్నీ అడిగి ఏ జిల్లాలో అన్ని జిల్లాలు హైదరాబాద్లో కులం తెల్లబట్టలు వేసినంత మాత్రాన 33 జిల్లాలో కులం తెల్లబట్టలు వేయట్లేదు. ఒక్కొక్క జిల్లాలో తక్కువ ఉన్న కాడ చాలా రకాలైనటువంటి సామాజిక దోపులకు వాళ్ళు గురి అవుతున్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కుల సంఘాన్ని. కానీ అది ఇసిపెట్టి మీరు వేరే రాజకీయ పార్టీలు తొత్తులుగా మారి రాజకీయ పార్టీలను పదవులు రావడానికి కులాన్ని నమ్ముకునేటువంటి కల్చర్ విడనాడండి. ఇప్పటికైనా ఇప్పుడు ఇంతమంది ఇంటలెక్చువల్ తయారయ్యారు. వెనకట్లెక్క లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే స్థితిలో ఉన్నారు. ఒకవేళ బాధ్యత పనిచేసే స్థితిలో ఉన్నారు. సామాజిక పోకళ్ళు వచ్చినాయి. సమాజం అంటే ఏందో తెలుసు. జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఎంతోమందినైనా మేధాశక్తి ఉన్నది. అందరిని కోఆర్డినేట్ చేసే మేధాశక్తి ఉన్నది. ఇంకా 20 ఏళ్ళ కింద అధ్యక్షునిగా ఎదిగి ఇంకా కులమంతా 20 ఏళ్ళ లెక్కనే ఉన్నది, నేనే గొప్ప అని అనుకోవడం అనేది అహంకారపూర్వమైన ధోరణి విడనాడండి. ఇలా ప్రభుత్వాలలో ఏర్పడ్డటువంటి సీఎంలు పిఎంలే ఇలా ప్రజాక్షేత్రంలో
కొట్టు మీద ఆడుకొని కారణం పడకుండా పోయిన సందర్భాలు కనిపిస్తుంది. అందులో మీరెంత చేయదలుచుకుంటే కులం ఒకవేళ కన్నెర్ర చేస్తే అందులో మీ ఆస్తులు కానీ మీ పలుకుబడి కానీ మీరు కానీ మీ కార్యవర్గాలు దేనికి ఎక్కారని కొట్టుకుపోయి సునామీలో కొట్టుకుపోయే పరిస్థితి దగ్గరికి వస్తుంది. దయచేసి మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో పనిచేసేటువంటి వారికి పుస్తకాలు ఇవ్వండి. ఎవరైనా కూడా కుల సభ్యుడే కాబట్టి అందరికీ వారికి పుస్తకాలు ఇచ్చి అన్ని రకాల వ్యక్తులను సంఘంలో కలుపుకొని కులానికి సేవ చేయవలసిందిగా కోరుకుంటూ, అట్లాగనే జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా అటెండ్ అయ్యేటువంటి ఏదైతే మిత్రులున్నారో మీరు కులంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ద్వారా మీకైనటువంటి అవేర్నెస్తోని ఎన్ని జీవులపైన ఎన్ని ఫలితాలపైన ఏటిపైన క్వశ్చన్ ఎత్తారో క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ వేసినంత మాత్రాన రాష్ట్ర అధ్యక్షుని మనం ఇబ్బంది పెట్టినట్టు కాదు. అది మనం సమిష్టిగా ఒక అవేర్నెస్కు రావడం, ఒక సమస్య పైన అవగాహన కల్పించుకొని దానికి సాల్వేషన్లు, దానికి సమస్యను పరిష్కరించడానికి ఏ దారులు ఉన్నాయి, ఎవరెవరికి ఏం పని తీసుకొని ఇట్లా కోఆర్డినేషన్తో పోగలిగితేనే సంఘం నిలబడుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలో రాష్ట్ర కర్ణాటక చూసి నేర్చుకోండి. ఇదే విద్యా ట్రస్ట్ ఏర్పరిచి ట్రస్ట్ ద్వారా 17 మంది మన ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసుకున్నారు. మనం ఇవాళ ట్రస్ట్ ఉన్నది. ఐటీఐ చేసే పిల్లగాని కూడా అన్నం పెట్టరు, ఐటీఐ చేసే పిల్లగాని ఉండనియరు. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు నమస్తలు పెట్టాలి, కాలు మొక్కాలి. ఏది ఇది? ఇదేం అహంకారాలు? ఇది కులమా, కుల సత్రమా, కుల క్షేత్రమా, లేకపోతే మీ సొంత ఆస్తులా? ఇవి కులానికి చెందవలసింది. ఎవరైతే పేద విద్యార్థులు వచ్చి ట్రస్ట్లో చదువుకునే సందర్భంలో మరి ఆ విధంగా పనిచేసేటువంటి వాళ్ళను, అలా చదువుకున్న విద్యార్థులను ఆ విధంగా చూడడము అది దారుణమైన విషయం. ఒకప్పుడు ట్రస్ట్ కింద చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ కర్రమల్లేశం మంచి సైంటిస్టు, రాములు సారు రిజిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ మంచి ప్రొఫెసర్, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యారు. డాక్టర్లు, ఇంజనీర్లు తయారయ్యారు, సైంటిస్టులు తయారయ్యారు. మరి వాళ్ళందరూ అప్పటి కాలంలో 100 మంది గట్లయితే ఇప్పుడు ఇంతమంది ఎడ్యుకేషన్ పెరిగింది, లిటరసీ పర్సెంటేజ్ పెరిగింది, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. మరి ట్రస్ట్ ద్వారా ఏ ఒక్క విద్యార్థి కూడా ఎందుకు పైకి రాలేకుంటే ఎందుకు వాళ్ళని అనగదొక్కుతున్నారు? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు, ఒక్క కుల సంఘాన్ని తెలంగాణ సంఘాన్ని నువ్వు ఒక్కనే కాదు, ఇలా 14 సంఘాలు ఉన్నాయి. అందరూ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క జిల్లాలో ఇన్ని సంఘాలు ఏర్పడడానికి కారణం నీ యొక్క నాయకత్వ లోపమే. ఆ లోపాన్ని నువ్వు ఇంతవరకు క్వశ్చన్ చేసుకుంటలేవు. వాళ్ళందరినీ కూర్చుండే పెట్టుకొని తమ్మి మీ అందరూ కూర్చోండి, మీ సమస్యలు ఏంది, మనం విడిపోతే పడిపోతాం, అందరూ ఒక తీరుగా ఉండండి, ఒక దిక్కు ఆలోచించుదాం, మీ సమస్యలు చెప్పండి, సాల్వ్ చేద్దామని అందరూ కూర్చునే పెట్టుకుంటే ఇన్ని సంఘాలు పుట్టుకొచ్చేవి కావు. ఒక్కొక్కరు ఈ సంఘాలు పుట్టడానికి గల కారణం ఏంటంటే నీ అపరిపక్వత, వాళ్ళ పరిణతి. నీలో అహంకారంగా తినే గుణం ఉంది, వాళ్ళు సామాజిక సేవ చేసే గుణం ఉంది కాబట్టి మిమ్మల్ని కాదని బయటకు వస్తున్నారు. అది మీ యొక్క నాయకత్వ లోపం ఉన్నవాడు నాయకునిగా పనికిరాడు. నువ్వు రాజకీయ క్షేత్రంలో పోయి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి వేలు పెట్టి అధ్యక్ష కార్యదర్శి కులం దగ్గరకు వచ్చి శనార్థాను వాళ్ళే ఓట్లు ఎత్తాను, ఎమ్మెల్యేగాను, ఎంపీగా, మినిస్టర్గా ఇంకా 1000 కోట్లు సంపాదించగా మాకు అభ్యంతరం, మా కుల కూడా బలపడితే మాకే లాభం. నువ్వు పెట్టకుండా మంచిగా నీ పేరు చెప్పుకునైనా మా వాడికి ఆయన ఇంత ఆర్థిక బలంగా ఉండడని చెప్పుకునే స్థితిలో మేము ఉండగలుగుతాం, గొప్పగా చెప్పుకుంటాం. కానీ నువ్వు గొప్పను కావడానికి మరి కులాన్నే వాడుకొని సంపన్న వర్గాల కుల వ్యవస్థలలో ఎవరిని వాడకుండా ఓన్లీ కురుములను నాశనం చేసి నువ్వు ఎదుగుతున్నట్టే మనపై తస్మత్ జాగ్రత్త. కాబట్టి రేపు ఎల్లుండి జరగబోయేటువంటి మీటింగ్కు పోయేటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీ జిల్లాలో జరుగుతున్నాడు ఆడిపోయి భయపడుకుంటా సుక్క బొక్కకు అలవాటు పడ్డ సంస్కృతి అనేది. ఈ సుక్కలేందో బొక్కలేందో అర్థం కాదు. నాలెడ్జ్ సొసైటీ నాలెడ్జ్ పరంగా ప్రశ్నించాలి, తెలివి పరంగా ఎదగాలి, అంతే తప్ప ఆ సుక్కెందుకు బొక్కెందుకు తిండి లేక చస్తామా ఇవాళ రేపు. కాబట్టి ఇకనైనా తెలికలలు కాండి, ఈ బానిసత్వం వదలండి. అడిగినంత మాత్రాన వ్యతిరేకులం కాదు, అడిగినంత మాత్రాన రాష్ట్ర అధ్యక్షుని వ్యతిరేకమని భావించకండి. కులంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడానికి చేసే మీటింగ్. ఆ మీటింగ్లో కూడా రకరకాల చాలా అంటే నన్ను ఏమంటాడు, నన్ను దీవించాలి అని నువ్వు ఎన్ని చేసినా నువ్వేం తెల్లబట్టలు వేసేది లేదు, నిన్ను ఎమ్మెల్యే చేసేది లేదు. ఈ వరకు రకరకాల ఎన్నికలు జరిగినప్పుడు ఇంత తూముకుంటారని గారు వారు వెనకనే తిరుగుతారు. కనీసం కార్పొరేషన్లలో ఆయన కార్పొరేటర్గా బీఫామ్ ఇప్పలేని స్థితి, ఓ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే బీఫామ్ ఇప్పలేని స్థితి. ఒకవేళ వాళ్ళు నమ్ముకున్నటువంటి రాజకీయ క్షేత్రంలో వాళ్ళు బీఫామ్ తెచ్చుకుంటే కుల సంఘంగా పోయి వాళ్ళని గెలిపేయలేనటువంటి హీన స్థితిలో ఉన్న కుల సంఘం, అది నాయకత్వం. ఇక మీరు ఏం ఆశపడతారో ఏం కలలు కంటారో నాకు తెలియదు, కానీ ఇదైతే తప్పు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సమాజంలో మన కులస్తులు కూడా విద్యావంతులు, మేధావంతులు, విద్యార్థులు అందరూ కూడా సమాజ పోకలకు అనుగుణంగా పరిగెడుతున్నారు. ఆ పరుగును మీరు తగ్గియడం కానీ ఆ పరుగుకు ఆటంకాలు కల్పించడానికి పూనుకుంటే మాత్రం తస్మత్ జాగ్రత్త. అన్ని కుల వ్యవస్థలు ఏకమవుతాయి.
వెనకట్ లెక్క లేదు. వెనకట ఒక్క కుల సంఘం పెట్టడానికే మరి నరసప్ప గారు వచ్చారు, కానీ ఇప్పుడు మల్లప్ప గారు వచ్చారు. కానీ ఇప్పుడు 14 రకాల సంఘాలు ఉన్నాయి. 14 నరసప్పలు ఉన్నారు, 14 మల్లప్పలు ఉన్నారు. నీ అప్ప సంగతి అన్నీ అయిపోతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దొడ్డి కొమరి యొక్క ఆ, భవనాన్ని మరి కురుమలకే అంకితం చేసి మీ అధ్యక్షతనే మీరే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఉండి ప్రతి ఒక్కరు సేవ చేయండి. ఎంత అల్ల నుండి చదువుకొని ఎదిగిన వాళ్ళు మేము తలుచుకుంటారు. అలాంటి మంచి పనులు భాగస్వామ్యం కోరుకుంటూ అందరికీ శరణార్థి.